హాయ్ దే ఫ్రెండ్స్, ఈ వీడియోలో OnePlus Nord 4 కి సంబంధించి 5 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి చెప్తాను. సో మీరు యాడ్స్లో చూసినా ఎక్కడ చూసినా కానీ OnePlus యూనిబాడీ మెటల్ డిజైన్ అని బాగా బ్రాక్ చేస్తున్నారు. కానీ ఆ యూనిబాడీ మెటల్ డిజైన్ జస్ట్ ఒక ఫ్యాన్సీ గిమిక్ టర్మ్ మాత్రమే. దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. మనకి యూనిబాడీ మెటల్ డిజైన్ నిజంగానే అంత బెటర్ అయితే ఇంకా మార్కెట్లో ఎందుకు లేదు, ఎవరు ఎందుకు వాడట్లేదు? దీని ఇష్యూస్ దీనికి ఉన్నాయి కాబట్టి అందరు గ్లాస్ బ్యాగ్స్ లేదా ఫైబర్ గ్లాస్ వాడుతున్నారు. సో ఓవరాల్ గా యూనిబాడీ మెటల్ డిజైన్ అనేది జస్ట్ ఒక మార్కెటింగ్ టర్మ్ లానే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆనెస్ట్లీ చెప్తున్నా, ఫోన్ చూడడానికి చాలా బాగుంది, పట్టుకోవడానికి లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది. కాకపోతే స్లిప్పరీగా కూడా ఉంది. సో మీరు ఇంకొకటి ఏంటంటే, మీరు గ్లాస్ బ్యాగ్ పగిలే ఛాన్స్ ఉండొచ్చు, కాకపోతే స్క్రాచెస్ అంత ఈజీగా పడవు, పడ్డా కనిపించవు. కాకపోతే మెటల్ దానిపైన స్క్రాచెస్ పడ్డా, డెంట్స్ పడ్డా బాగా హైలైట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే, చాలా మంది ఇది ఆబ్వియస్లీ కేసులో పెట్టి వాడతారు. సో వన్స్ కేస్ వేసిన తర్వాత యూనిబాడీ మెటల్ డిజైన్ అయితే ఏంటి, నార్మల్ డిజైన్ అయితే ఏంటి. సో ఈ యూనిబాడీ మెటల్ డిజైన్ ఏదైతే OnePlus వాళ్ళు బోస్ట్ చేస్తున్నారో, ఇది జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఒక గిమిక్ మాత్రమే. నెక్స్ట్, ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ వచ్చేసి OS అప్డేట్స్. ఈ సెగ్మెంట్లో మీరు ఏ ఫోన్ తీసుకున్నా కానీ వాటికి మాక్సిమం 3 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. కానీ ఈ ఫోన్లో మనకి ఫర్ ద ఫస్ట్ టైం 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. సో నేనైతే స్పెసిఫిక్లీ ఈ అప్డేట్స్ కోసమే ఈ ఫోన్ని అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. మీ చుట్టూ చూసినట్టయితే చాలా ఆన్లైన్ స్కామ్స్ జరుగుతున్నాయి అండ్ రాబోయే రోజుల్లో ఇంకెక్కువ స్కామ్స్ జరిగే ఛాన్స్ ఉంది. సో వీటన్నిటిని ఫస్ట్ లెవెల్లో ఆపేది మీ సెక్యూరిటీ ప్యాచెస్. సో మీరు ఏ ఫోన్ తీసుకుంటున్నా కానీ, లేకపోతే మీ ఎగ్జిస్టింగ్ ఫోన్లో కూడా సెక్యూరిటీ ప్యాచెస్ అప్ టు డేట్ ఉంటే మీ ఫోన్ అంత సెక్యూర్ ఉంటుంది. సో ఆ పరంగా చూసుకుంటే ఈ ఫోన్ చాలా బెటర్. 6 years వరకు ఈ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారంట. సో అది డెఫినెట్లీ అ వెరీ ఇంప్రెసివ్ థింగ్. ఇండస్ట్రీలోనే ఫస్ట్ వీళ్ళు. సో ఇది యాక్చువల్లీ ద మెయిన్ USP ఆఫ్ దిస్ ఫోన్, లైక్ OS అప్డేట్స్. అది పక్కన పెడితే OS కూడా దీంట్లో చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు పేరుకి ఆక్సిజన్ OS అంటున్నారు కానీ దీంట్లో ఉండేది కలర్ OS, పేరు మాత్రం మార్చేశారు. ఎనివే OS కూడా చాలా బాగుంటుంది, మీకు చాలా యూస్ఫుల్ ఫీచర్స్ కూడా ఉంటాయి, సాఫ్ట్వేర్ ఫీచర్స్ కూడా బాగుంటాయి అండ్ మీకు లాంగ్ టర్మ్ వరకు కూడా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ఇంతకుముందు లాంచ్ చేసిన OnePlus డివైస్ అన్ని కూడా హార్డ్వేర్ బాగుండేది, కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కొంచెం ఆ మార్కెట్ ఆ సెగ్మెంట్ లో ఉన్న ఫోన్స్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేసేది OnePlus. కానీ ఈసారి మాత్రం ఈ ఫోన్ ప్రైసింగ్ చాలా బాగా ఇచ్చారు. స్టార్టింగ్ at 30,000 rupees అండ్ దీంట్లో మనకి Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు, విచ్ ఈస్ యాజ్ గుడ్ as Snapdragon 8 Gen 2. లైక్ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో కంపేర్ చేయొచ్చు దీన్ని. సో ఫోన్ లో గేమ్స్ ఎక్కువగా ఆడే వాళ్ళకైనా, నార్మల్ యూజర్స్ కైనా పర్ఫార్మెన్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ బై ద వే 128GB వేరియంట్ లో UFS 3.1 స్టోరేజ్ ఇస్తున్నారు. 256GB వేరియంట్ లో UFS 4.0 స్టోరేజ్ ఇస్తున్నారు. ఈ రెండింటికి పక్కా డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది అంటే 2 to 3 years డౌన్ ద లైన్ లో మీరు అప్లికేషన్స్ ఓపెన్ చేసే స్పీడ్ లో, స్పెషల్లీ గేమ్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. లోడింగ్ స్పీడ్స్ వాటన్నిటిలో మీకు ఆ రీడ్ రైట్ స్పీడ్స్ అనేది ఈ డిఫరెన్స్ పక్కా తెలుస్తుంది. సో మీరు ఈ ఫోన్ తీసుకోవాలని ఖచ్చితంగా ఫిక్స్ అయితే 256GB వేరియంట్ తీసుకోండి. మీకు దాంట్లో ఫాస్టర్ మెమరీ ఇస్తున్నారు. ఆసమ్ కాదు, బెస్ట్ కాదు, డీసెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్ లో మనకి మంచి కెమెరాస్ ఇస్తున్నారు. దీంట్లో ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 MP సోనీ లిటియా 600 సెన్సర్. ఇది మీరు సోనీ IMX 482 తో కంపేర్ చేసుకోవచ్చు. లైక్ దానికన్నా స్లైట్లీ బెటర్ గానే ఉంటుంది ఇది, కాకపోతే పర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా 482 తో సిమిలర్ గా ఉంటాయి. అండ్ బై ద వే దీంట్లో ఉన్న సేమ్ సెన్సర్ మనకి Realme GT60 లో కూడా ఉంటుంది. అండ్ ఆ ఫోన్ ప్రైసింగ్ కూడా ఈ ఫోన్ తో చాలా సిమిలర్ గా ఉంది. సో ఓవరాల్ గా కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి దీంట్లో. గుడ్ అని చెప్పుకోవచ్చు, బెస్ట్ అయితే కాదు. లేదు మీకు 30,000 లో బెస్ట్ కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి, కెమెరాస్ బెస్ట్ ఉండాలి నాకు అనుకుంటే మీరు OnePlus 11R కన్సిడర్ చేయొచ్చు. Realme Narzo 70 Pro అనుకుంటా, దాంట్లో సోనీ IMX 490 సెన్సర్ ఉంటుంది. సో ఆ ఫోన్స్ కూడా మీరు కన్సిడర్ చేయండి. ఇదైతే జస్ట్ కెమెరా సెంట్రిక్ ఫోన్ కాదు, ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్. పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరాస్ బాగున్నాయి అండ్ OS అప్డేట్స్ చెప్పే కదా, మోస్ట్ ఇంపార్టెంట్లీ అది కూడా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి తీసుకుంటే తీసుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి OnePlus వాళ్ళు దీని బ్యాటరీ లైఫ్ గురించి కూడా బాగా బిల్డప్ ఇస్తున్నారు. లైక్ 4 years వరకు బ్యాటరీ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదని. సో అంత సినిమా లేదు దీంట్లో. ఇచ్చిన బ్యాటరీ మంచిదే, టెక్నాలజీ మంచిదే, కాకపోతే అంత ఇన్నోవేటివ్ ఏం లేదు. రీసెంట్లీ OnePlus వాళ్ళు గ్లేషియర్ టెక్నాలజీ అని తీసుకొచ్చారు, కాకపోతే ఆ టెక్నాలజీ దీంట్లో వాడలేదు. OnePlus Ace 3 Pro అని చెప్పి చైనాలో లాంచ్ అయిన ఫోన్ లో పెట్టారు. సో దీంట్లో ఏం చేస్తారంటే జస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చారు. మనకి 2 ఫీచర్స్ ఉంటాయి, బ్యాటరీ లిమిట్ అండ్ స్మార్ట్ ఛార్జింగ్. బ్యాటరీ లిమిట్ తోని బ్యాటరీ పర్సెంటేజ్ 80% వరకు లిమిట్ చేయొచ్చు. అంటే మీరు ఫోన్ ఛార్జ్ చేసినప్పుడు ఫోన్ 80% దాకా వెళ్ళి ఆగిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ డిలే అవుతుంది. సో దీంతో ఏంటంటే మనకి 4 years వరకు కూడా హెల్త్ బాగుంటుంది బ్యాటరీది. నెక్స్ట్ స్మార్ట్ ఛార్జింగ్ అనే ఫీచర్ కూడా తీసుకొచ్చారు. ఇదేంటంటే మీరు ఛార్జింగ్ ఎలా పెడుతున్నారో మీ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకొని 80% దాకా ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోయి 80 నుంచి మెల్లగా ఛార్జ్ అవుతుంది. సో ఇది కూడా బ్యాటరీ డికేని డిలే చేస్తుంది. సో ఇలా వీళ్ళు బ్యాటరీ లైఫ్ ని 4 years వరకు ప్రొలాంగ్ చేస్తున్నారు. ఈ 2 ఫీచర్స్ వేరే కంపెనీ వాళ్ళు కూడా పెడితే వాళ్ళ బ్యాటరీలు కూడా ప్రొలాంగ్ చేయొచ్చు. వాళ్ళు పెట్టట్లేదు, వీళ్ళు బెటర్ అంతే. సో ఓవరాల్ గా బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంటుంది, కాకపోతే బ్యాటరీ టెక్నాలజీ ఏం లేదు, నార్మల్ సాఫ్ట్వేర్ ఫీచర్సే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఫైనల్ థింగ్ వచ్చేసి ఈ ఫోన్లో మనకి చాలా ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ ఫర్ వైర్లెస్ ఛార్జింగ్, మిగతా ఫ్లాగ్షిప్స్ లో ఉండే ప్రీమియం ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. లైక్ NFC ఉంది, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ ఉంది, రిమోట్ లాగా వాడుకోవచ్చు, IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంది, అలర్ట్ స్లైడర్ కూడా ఉంది, అండ్ ఫైనలీ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. సో మీకు ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్కి ఏం మిస్ అవ్వట్లేదు వైర్లెస్ ఛార్జింగ్ తప్ప.
సో ఫ్రెండ్స్ 30,000కి మీకు ఒక వెల్ బ్యాలెన్స్ ఫోన్ కావాలి, నేను ఒక 5-6 ఇయర్స్ వరకు ఫోన్ మార్చను అనుకుంటే మీరు OnePlus Nord 4 తీసుకోవచ్చు. లేదు నాకు 3-4 ఇయర్స్ కోసం ఒక ఫోన్ కావాలి, నేను గేమ్స్ ఆడుకుంటా, నాకు పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలనుకుంటే మీరు Poco F6 కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు కర్వ్డ్ AMOLED డిస్ప్లే కావాలనుకుంటే Realme GT60 కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు కెమెరాస్ బెటర్గా ఉండాలి, పర్ఫార్మెన్స్ అక్కర్లేదు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కావాలనుకుంటే Moto Edge 50 Pro కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో వీడియో కింద కమెంట్ చేసి చెప్పండి. వీడియోని తప్పకుండా లైక్ లేదా డిస్లైక్ చేయండి అండ్ వీలైతే షేర్ కూడా చేయండి. విత్ దట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం.